తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో పలుచోట్ల వాగులు వంకలు మైదానాల నుంచి యథేచ్ఛగా గ్రావెల్ తరలింపులు జోరుగా సాగుతున్నాయి. అయితే వైసీపీ హయాంలో ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారంటూ గక్కులు పెట్టిన టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు వంతు తమదంటూ అక్రమ రవాణా సాగిస్తూ రెచ్చిపోతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తుండగా అనుమతులతో మాకు అవసరం లేదంటూ టీడీపీ నేతలు అక్రమ తరలింపులు జోరుగా సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దీంతో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రకృతి సంపద అక్రమంగా తరలిపోతుంది. అక్రమ రవాణా సాగించేవారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వాలిపోయి విష సంస్కృతిని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ నాయకులు గ్రావెల్ అక్రమ వ్యాపార సామ్రాజ్యంలో తమ పబ్బం గడుపుకోవడం కోసం టీడీపీ ముఖ్య నేతలకు అనుగ్రహాన్ని సంపాదించే అనుకూల భజన చేస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రతినిధుల విశ్వాసాన్ని చూపి తమ ఉద్యోగాలను పరిచయం చేసుకుంటున్నారు. ఎంతైనా దోచుకోండి, మాకివ్వాల్సింది గుట్టుచప్పుడు కాకుండా ఇవ్వండి అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును ప్రజాక్షేత్రం ఎండగడుతుంది. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన మైనింగ్ ఏడీ కార్యాలయం గూడూరులోనే ఉన్నప్పటికీ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి ఇందుకు నిదర్శనం. అక్రమార్కుల వద్ద ముడుపులు తీసుకుంటూ మిన్నకుండిపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులకు చెక్ పెట్టాల్సిన అధికారులు చాకచక్యంగా పర్సంటేజీలు పుచ్చుకుంటూ తూతూ మంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ శాఖ ఏడీగా శ్రీనివాసరావు, గూడూరు సబ్ కలెక్టర్గా రాఘవేంద్ర మీనా విధులు నిర్వర్తిస్తున్నారు. గూడూరు సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి రాఘవేంద్ర మీనా మొదటి పోస్టింగ్ ను చేపట్టి బాధ్యతలు చేపట్టి గత 10 నెలలుగా కొనసాగుతున్నారు. కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన పాసం సునీల్ శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో మైనింగ్ అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగిందని ఊదరగొట్టిన ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక మౌనం వహించడం విస్మయానికి గురిచేస్తుంది. 2 డివిజన్ స్థాయి అధికారులు, శాసనసభ్యులు కలిసి కూడా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే చర్యలు చేపట్టకపోవడంతో వారి నిజాయితీనే శంకించాల్సి వస్తుంది. గూడూరు నియోజకవర్గంలో గ్రావెల్ వనరులు ఉన్న ప్రాంతాల్లో సుమారు 50 అడుగుల మేర లోయను తలపించేలా గోతులు దర్శనమిస్తున్నాయి. ఒకవేళ ఏసీబీ అధికారులు విచారణ చేపడితే ఈ గోతులు వైసీపీ హయాంలో తీసిన గోతులే అని చెప్పవచ్చు అంటూ అధికారులే సలహాలు ఇస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారట. కోటవాకాడు, చిల్లకూరు మండలాల నుంచి ట్రావెల్ అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. సాగరమాల పేరుతో ప్రభుత్వ అవసరాలను సాకుగా చూపుతూ కేవలం రవాణా ఖర్చులతో మైనింగ్ అక్రమ దందా గూడూరు నియోజకవర్గంలో కాసుల పంటగా మారింది. అధికార పార్టీ వ్యక్తులు అక్రమ రవాణాలో భాగస్వాములై అధికారుల చర్యలను నిలవరిస్తూ తాజా పరిస్థితి కొనసాగుతుంది. అక్రమ రవాణాపై గలమెత్తిన టీడీపీ నాయకులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. ఏ మేరకు పర్సంటేజీలు అందుతున్నాయో తెలియదు, కానీ గతంలో అక్రమ రవాణా సాగిస్తున్న వారు ఇప్పుడీ పక్షంలో చేరిపోయి మనం పరం అంటూ ప్రకృతి వనరులను దోచేస్తున్నారు. ఇప్పటికైనా పరిస్థితి మారకపోతే కూటమి ప్రభుత్వం కూడా గూడూరు నియోజకవర్గంలో ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదు. ఈ అక్రమ దందాను కొందరు క్షేత్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ అక్రమ దందా ఇలానే కొనసాగితే దీని ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడుతుందని కొందరి నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సాగుతున్న అక్రమ ఇసుక దందాపై ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొందరు కూటమి ప్రభుత్వం వచ్చాకే ఇలా జరుగుతుంది అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెడితే బాగుంటుందని కొందరు చెప్పకనే చెబుతున్నారు.